బుడమేరు వరద బాధితుల సహాయ చర్యల్లో లోటుపాట్లు కనిపిస్తున్నాయి. బెజవాడలో ప్రధాన ప్రాంతాలకే సాయం పరిమితమైంది. 3 రోజులుగా జనం ఆకలితో అలమటిస్తున్నారు. సీఎం వస్తే తప్ప కలెక్టర్ అడుగు బయట పెట్టని పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయ లోపంతో బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. సింగనగర్ ఫ్లైఓవర్ పై వాహనాలు జనంతో జాతరను తలపిస్తోంది. అధికారుల తీరుపై బుడమేరు బాధితుల్లో తీవ్ర ఆవేదన, ఆక్రోశం వ్యక్తమవుతున్నాయి. ఫ్లడ్ విజువల్స్ అని ప్రధానంగా వరద బాధిత ప్రాంతాల్లో కూడా సహాయం ప్రధాన ప్రాంతాలకే పరిమితం అవడంపై ప్రస్తుతం కొంత విమర్శలు వస్తున్నాయి. ఆహారం వస్తున్నా కూడా పెద్ద సంఖ్యలో పడవలు వచ్చినా కూడా జనం ఇంకా ఇబ్బందులు పడుతున్న వైనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, బుడమేరు వరద బాధితుల సహాయ చర్యల్లో లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం వస్తే తప్ప కలెక్టర్ అలాగే ఇతర యంత్రాంగం అడుగు బయట పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మారుమూల ముంపు దాకా కూడా ఆహారం, సహాయక చర్యలు చేరడం లేదు. 3 రోజులుగా ఆకలి దప్పులతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాణాలకు తెగించి వరద నీటిలో నడుచుకుంటూ కూడా బయటకు వస్తున్నారు. బతుకు జీవుడా అని ఒడ్డు చేరుకుంటున్న దైనమైన పరిస్థితులు, దీనమైన పరిస్థితులు చూస్తున్నాం. ప్రసాద్, పరిస్థితి ఏంటి? బోట్లు కూడా తీసుకు బోట్లు కూడా తీసుకు